వైసీపీ నేతలంతా సైలెంట్, తీవ్ర కోపంలో జగన్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నవ్యాంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయాలది ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆది నుంచి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వస్తుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం చవిచూసింది. ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీకి దెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత దారుణ పరాజయం ఎదురు కావడంతో వైసీపీ ముఖ్య నేతలు సైతం సైలెంట్ అయ్యారు. అటువంటి వారిలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకరు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదలకు కోటంరెడ్డి చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముఖాన్ని చూడలేదు. దీంతో అన్నం విజయ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఆయననే పార్టీ పార్లమెంట్ పరిశీలకుడుగా కూడా నియమించారు. ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదల ప్రభాకర్ రెడ్డి అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ హైదరాబాద్కు పరిమితమయ్యారు. ఇలా సొంత నియోజకవర్గంలో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారని, ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనని ఎందుకు నమ్ముతారు అని ఆదల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర కోపంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.